ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అసలు నిత్య జీవితంలో స్ఫటికకు ఎటువంటి విలువ ఉందంటారు? అసలు గురు సేవలో ఉన్న పరమార్థం ఏంటన్నా? నాకున్న సందేహం ఏంటంటే అమ్మా, బాబాను కొలుస్తున్నాను అది అని కాదు క్వశ్చన్. భారత సంప్రదాయంలో మనం ఎలా బతకాలి, మనం ఎలా దేశ సేవ చెయ్యాలి, సంఘ సేవ చెయ్యాలి, ప్రజల సేవ చెయ్యాలి. ఇంత కార్యక్రమం నడుపుతున్నా కాబట్టి నేను మాధవ సాంప్రదాయాలు పుట్టినందుకు గర్విస్తున్నాను. అఖండ మండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిగుణాలకు త్రితత్వాలకు అతీతమైన వారు. ఒక్క గురువును సేవిస్తే చాలు, శిష్యుడికి తన జీవితంలో కావాల్సినవన్నీ కూడా ఇట్టే సమకూరుతాయి అనటంలో ఎటువంటి సంశయం లేదు. అయితే మరి శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? శిష్యుడు గురువుని ఏ విధంగా సేవించాలి? గురువు దగ్గర జ్ఞానాన్ని శిష్యుడు ఏ విధంగా పొందాలి? గురు సేవలో ఉన్న పరమార్థం ఏమిటి? ఇటువంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి శాస్త్రీయ వివరణ అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. తాను వృత్తిరీత్యా కొన్ని వేల మంది విద్యార్థులకు వారు గురువుగా, విద్యా గురువుగా విశిష్టంగా వారిని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దారు. అలా కాకుండా ఒక ఆధ్యాత్మిక గురువుగా ఎదగటమే కాకుండా ప్రతి ఒక్క భక్తుడిలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేస్తూ వారికి మానసిక శారీరక ప్రశాంతతను కలుగజేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి మరెంతో మందికి కూడా మార్గదర్శకులయ్యారు. స్వప్నంలో భగవత్ సంకేతాలను అందుకోవటం, భగవత్ దర్శనం పొందటం, భగవంతుని ఆజ్ఞ మేరకు పిర్జాదిగూడ గాయత్రి నగర్లో స్ఫటిక సాయిబాబా దేవాలయాన్ని నిర్మించడమే కాకుండా వారు ఒక సేవ పరమావధిగా ఎన్నో రకాలుగా ఎంతో మందికి ఎన్నో విధాలుగా తన వంతుగా తన శక్తి మీద సేవల్ని అందిస్తూ తన జన్మని చరితార్థం చేసుకునే దిశగా విజయవంతంగా ముందుకెళ్తున్నారు. సేవ తత్పరి శ్రీమాత శ్రీమతి సునందాబాయి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ. అమ్మ అన్న పదానికి నిజంగా నిర్వచనంగా మీరు ఒక విద్యా గురువుగా, ఒక ఆధ్యాత్మిక గురువుగా ఎంతో మందిని ఎన్నో రకాలుగా తీర్చిదిద్దారు. వారు ఎంచుకున్న రంగంలో రాణించడానికి కావాల్సిన మెలకువలను అందించారు. మరి మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మరి ఈ వృత్తి వైపు ఎప్పుడు మీరు అడుగులు వేశారు? 2007 నేను కేంద్రీయ విద్యాలయ నంబర్ 2 గోల్కొండలో ఒక ప్రాథమిక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నప్పుడు నేను కొల్హాపూర్ లక్ష్మీదేవి నేను ఆరాధన చేసేదాన్ని. ఒక గురువు ద్వారా కొల్హాపురి అమ్మవారిది లక్ష్మీదేవి మంత్రోపదేశం తీసుకున్నాను. నేను ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు నేను ఈ యొక్క పిర్జాదిగూడలో చాలా వెనకబడిన ఇది యొక్క స్లమ్, ఇది ఇటువంటి అనాగరికత, పేదరికము ఒక్కలాంటి అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ ఈ యొక్క మత భేదాలతో మత సామరస్యం లేకుండా చాలా అజ్ఞాంధకారంలో ఉన్నటువంటి ఈ యొక్క అప్పుడు గ్రామం ఉండింది పిర్జాదిగూడ గ్రామానికి నేను ఇక్కడ స్థావరం ఏర్పరచడం అయినది. ఇక్కడి నుంచి నేను KB2 అంటే కేంద్రీయ విద్యాలయకు వెళ్తూ ఉండేదాన్ని. ఒకరోజు స్కౌట్ గైడ్లో నేను కెప్టెన్గా పనిచేసేదాన్ని. వస్తున్నప్పుడు ఒకరింటిలో 12వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఆయన చనిపోయినారు, ఇంటి పెద్ద మనిషి. వాళ్ళు ఎంతో ఆహార పదార్థాలన్నీ అక్కడ ఒక కాలువలో పోస్తుండడము, పిల్లలు అన్నం లేకుండా ఒక 10-20 మంది పిల్లలు ఆ కాలువలో, మురికి కాలువలో దిగి అక్కడున్న గారెలు, తర్వాత పందులు కుక్కలు తింటున్నటువంటి జాగాలోనే ఉన్న పులిహోర అన్నాలు ఏర్కొని తినడము నాకు చాలా హృదయ విదారకం అనిపించింది. ఒక ఉపాధ్యాయురాలుగా నాకు జన్మ తీసుకున్నందుకు
ఈ యొక్క సంఘాన్ని, ఈ సాంఘిక సేవ ఎలా చేయాల్సి వస్తుంది, వీళ్లకు ఎటువంటి జ్ఞానాన్ని నేను ఇచ్చి వీళ్ళందరిలో కూడా ఒక జ్ఞానాన్ని పెంపొందించాలి, మంచి చెడు విచక్షణను ఇవ్వాలి అనే ఆతృతతో ఇంటికి ఆ 20 మంది పిల్లలను మా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూర్చోపెట్టి పాట పాడిస్తూ నేను వంట వండాను. నేను 5:30కు వచ్చాను. వంట వండి అంతమంది పిల్లలకు అదంతా తింటే ఆరోగ్యము ఎలా చెడిపోతుందనే ఒక మంచి పాటతో, ఒక కథతో వాళ్ళను ముగ్ధుల్ని చేసి వాళ్ళకందరికీ కూడా వేడివేడిగా 20 మంది పిల్లలకు అన్నం పెట్టాను. అప్పుడు నేను కొల్హాపూర్ లక్ష్మి మీద ప్రమాణం చేశాను. అమ్మ, అనాశరణాలయ కానీ ఏదైనా కట్టొచ్చు, కానీ పసికందు మనసులలో ఒక భగవంతుడి యొక్క ధ్యానం అనేది, ఆధ్యాత్మిక చింతన వస్తే వాళ్ళలో సక్రమమైన క్రమశిక్షణమైన ఒక జీవితం ఏర్పడడానికి, ఇంటి వాళ్ళను కూడా మార్చడానికి ఇది ఒక దోహదంగా ఏర్పడుతుందని నిర్ణయం తీసుకుని ఈ యొక్క మందిరం కట్టాలనే నిర్ణయంతో అమ్మవారికి నేను సంకల్పం చేసి, నేను మా యొక్క కులగురు అయినటువంటి అప్పుడు సత్య ప్రమోద తీర్థుల వారు ఉన్నారు, ఆయనకు నమస్కారం చేసుకుని విష్ణు సహస్రనామాన్ని 3 రోజులు ఏకధాటిగా 108 సార్లు నేను పారాయణ చేయడమైనది. ఆ తర్వాత 1016 సార్లు మన యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క సహస్రనామము కూడా 1116 సార్లు ఏక స్థానంలో కూర్చొని చాలా నిష్టగా చేయడమైనది. రాఘవేంద్ర స్వామికి 40 రోజులు ఒక సంకల్పముతో, అంటే ఒక సంఘాన్ని పైకెత్తాలి, మనుషులలో ఒక మంచి భావనను తీసుకురావాలనే ఉద్దేశంతో 40 రోజులు నేను ప్రదక్షిణ 108 ప్రదక్షిణ 40 రోజులు ఉపాసం ఉండి నేను సంకల్పం చేసుకుని చేయడమేది. ఆ గురువు యొక్క అనుగ్రహమే మొట్టమొదట నాకు కలలో స్వప్న దర్శనము. అమ్మవారు కొల్హాపూర్ లక్ష్మీ వారు చాలా ఎత్తుగా, ఎంతో అందంగా, నవరత్న ఖచితాలతో చక్క కచ్చ పోసుకొని, పొడుగు బొట్టు పెట్టుకొని, చేతులుండ గాజులతో నవ్వుకుంటూ వచ్చి నా తల మీద చేయి పెట్టి, తొందరలో నీ యొక్క మనోవాంఛ నెరవేరుతుంది, నేను ఈ పక్కలో ఉండి నడుపుతాను, నేనే నీవు నమ్ముకున్న కొల్హాపూర్ లక్ష్మి, నీవు ఇక్కడొక నా కొడుకుకు మందిరం కట్టాలి అన్నారు. అంటే నేను నీ కొడుకు అంటే తప్పనిసరిగా రాఘవేంద్ర స్వామినా అని అడిగినాను. అనేసి మొక్కుకున్న తర్వాత సరిగ్గా గురువారము తెల్లవారుజామున రాఘవేంద్ర స్వాముల వారు కమండలం పట్టుకొని సాక్షాత్కారం ఎదురుగొచ్చి, నాకు కాదు, ఒక అవధూత కట్టాలి, నేను ఈ యొక్క వీధిలో ఉండలేను, నా యొక్క పూజలు సరిగ్గా జరగవు, ఇది యవనులు అంటే ముస్లిమ్స్ అందరూ ఉండే జాగాలో నా యొక్క బృందావనముకి న్యాయం చేయడానికి అవ్వదు, ఒక అవధూత కట్టాల్సి వస్తుంది, ఆ అవధూత నీకు కనిపిస్తారు అని చెప్పారు. నేను నమస్కారం చేసుకున్న వెంటనే ఆ తర్వాత నాకు అక్షింతలు మంత్రాలయం నుంచి నాకు స్వామి చక్కగా చాలా బాగా చూశాను. నేను రాఘవేంద్ర స్వామిని చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చినారమ్మా. నాకు కమండలం నుంచి చక్కగా తీర్థం ఇచ్చి కలకండ ఇచ్చారు, తర్వాత అక్షింతలు ఇచ్చారు. అక్షింతలు ఇచ్చి నన్ను ఆశీర్వచనం చేశారు. నేను నా దేవుడి రూమ్లో ఆయన ఉన్నారు, నేను బయట ఉన్నాను, లోపలికి వెళ్ళలేదు, బయటనే అరుగు ఇట్లా గడప దగ్గర నమస్కారం చేస్తున్నాను. ఆ తర్వాత 3వ రోజు ఆదివారం తెల్లవారుజామున ఒక అంటే షిరిడి సాయినాథుల వారు తను సరిగ్గా మా ఇంటి లోపల వచ్చి అక్కడ కుర్చీలో కూర్చున్నారు, నేను లోపల పడుకొని ఉన్నాను. ఆయన ఉండి, నేనే షిరిడి, మీరెవరండి, మా ఇంటికి ఎందుకు వచ్చారు, మేము మిమ్మల్ని కొలవం కదా అని అడిగినాను. మేము మధ్వ సంప్రదాయము, వైష్ణవ సంప్రదాయము, మేము కొలిచే గురువు మా ఉత్తరాదిమఠ స్వామివారు, మాకే ఆయన గురువు, ఆ గురువును నమ్ముకొని నీవు పూజ చేశావు కాబట్టి నేను కొల్హాపూర్ లక్ష్మి అమ్మ కొడుకుగా ఇక్కడికి రావడం అయింది. అన్ని మతాలకు నేను గురువుగా, ఒక ప్రపంచానికే ఒక ఉపాధ్యాయుడిగా వచ్చినాను, అంతేకాని ఇంకా వేరే ఉద్దేశం కాదు. నీవు అనుకున్నవన్నీ నెరవేర్చాలంటే ఇక్కడికి నేను రావాల్సి వస్తుంది. ఇక్కడ మత సామరస్యము చాలా తక్కువగా ఉన్నది. మారణహోమం జరగకుండా ప్రశాంతమైన చిత్తముతో అందరిలో కూడా ఒక చక్కటి భావన ఏర్పరిచి ఐకమత్యాన్ని నిలిపి అందరిలో జ్ఞానాన్ని పెంపొందించడానికి నీకు తప్పనిసరిగా మీ యొక్క గురువు అయినటువంటి రాఘవేంద్ర స్వామివారు,
ఆ తర్వాత నీకు రొక్కము సహాయం చేయడానికి మహాతల్లి అమ్మవారు కొల్హాపుర లక్ష్మి వాక్షుద్ధి ఇవ్వడానికి మేము ముగ్గురం నీతో ఉండి ఒక బృహత్కార్యము చేయించాలి, అందుకని నన్ను పంపించినారు అమ్మవారు. నేను వచ్చిన నీ ఇంటికి. ఇలాగా నీ సంప్రదాయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు, నీ సంప్రదాయాన్ని చేస్తూ ప్రపంచానికి కలిగే సాంప్రదాయాన్ని కూడా నడుపుతూ ఉండాలి. ఇదే అమ్మ ఆజ్ఞ, నీ గురువు ఆజ్ఞ అని చెప్పినందుకు నేను మాధ్వ సాంప్రదాయంలో ఉండి కూడా నేను చక్కగా గురువు గారిని నేను ఎప్పుడేమంటానంటే యూనివర్సల్ టీచర్ శ్రీ షిరిడి సాయినాథ్ అంటాను నేను. అందుకనే గురువులకు గురువు, అందరి గురువులకు ఆయన. మేమందరము టీచర్లు అయితే ఆయన మాకందరికీ మార్గదర్శనం చేపించే ఒక గొప్ప ఉపాధ్యాయుల వారు. ఆయనను వినయ విధేయతలతో చక్కగా నేను ఇప్పటి వరకు కూడా నా సాంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా నేను ఎప్పుడు చూసిన 9 గజాల చీరతోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను గురువులను దర్శించేటప్పుడు నేను మామూలుగా ఉండను. ప్రపంచం ఎంత ఇచ్చినా కూడా మన సాంప్రదాయాన్ని, మన కట్టుబొట్టును, మన ధర్మాన్ని మనము వదులుకోకూడదు. మన ధర్మం అనుకుంటే అందుకని నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాననేమో షిరిడి సాయినాథుల వారు నా వెంట ఉండి నాకు ధైర్యాన్ని కలిగిస్తూ నన్ను ముందుకు నడుపుతున్నారు. ఇది అమ్మ, నేను మాధ్వ సంప్రదాయంలో ఉండి కూడా షిరిడి సాయినాథుల వారిని ఎందుకమ్మా నీవు కొలుస్తున్నావు అని అంటే, ప్రపంచంలో నేను సాంప్రదాయంగా ఉంటే ఒక టీచరు కాబట్టి నేను ఒక విద్యార్థికి అక్కడ వాడు ముస్లిమా, ఆ తర్వాత క్రిస్టియనా, ఏ కులం వాడు, మాదిగనా మాల అని చూడను. అందరూ నా పిల్లలే, అందరికీ నేను చదువు చెప్పాలి, ప్రతి ఒక్కరూ పైకి రావాలి. నాకు కులమతాలతో భేదం ఉండదు. నా యొక్క కులము, నా యొక్క ధర్మము నా ఇంటి వరకే పరిమితం అవ్వాలి, నా యొక్క సంఘానికి పరిమితం అవ్వాలి. కానీ దేశం ముందుకు నడవాలన్నా, ఒక సంఘం ముందుకు నడవాలన్నా అందరితో కూడా చేతులు కలుపుతూ ముందుకు పోయి అందరిలో కూడా సద్భావన కలిగించాలి. రేపు వాళ్లకు ఈ మా యొక్క ధర్మం మీద అసహ్యం పుట్టకూడదు. వాళ్ళ ధర్మాన్ని గౌరవిస్తూ మన ధర్మాన్ని పైకి లేపుతూ మన ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమను చూపించాలి, ద్వేషాన్ని రెచ్చగొట్టకూడదనే ఉద్దేశంతో నేను ఈ యొక్క మార్గాన్ని ఎన్నుకున్నానమ్మా. అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో సంఘానికి బలమైన సంఘం తీసుకురావాలని, కానీ బలహీనమైన సంఘం కాదు. ఇప్పుడున్న యువతకు ఎన్నో అవకతవకలు ఉన్నాయి, ఎన్నో విధాలుగా వాళ్ళు ఎన్నో అలవాట్లకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని దగ్గర తీసుకొని ప్రేమతో ఇవన్నీ తప్పు అని చెప్తే వినరు. కాబట్టి ఒక ఆధ్యాత్మిక చింతనతో అన్నదాన కార్యక్రమం ఎప్పుడూ చేస్తాను నేను. ఆ అన్నదానం ఉన్న గొప్పతనాన్ని, గురుసేవలో ఉన్న గొప్పతనాన్ని ఇవన్నీ చూపిస్తూ నేను కూడా ముందు చేస్తూ వాళ్ళకు చూపిస్తున్నాను. అంటే ఇది ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్. వావ్, సూపర్, చాలా బాగుందమ్మా. చాలా చక్కటి ఒక మంచి క్లారిటీ ఇచ్చేశారు. అంటే మీరేంటి, మీరు చేస్తున్నది ఏమిటి అని, అంటే ఇంకొకరు కూడా వేలెత్తి చూపి క్వశ్చన్ చేయడానికి అవకాశం లేకుండా చాలా బాగుంది. అయితే నాకున్న సందేహం ఏంటంటే అమ్మ, సంఘం పైకి రావాలన్నా, దేశం ఎదగాలన్నా దేవాలయాలు కట్టాలా? మీరు అడిగింది చాలా చక్కటి ప్రశ్న అమ్మ. దేవాలయాలు అనేది కేవలం దేవుడికే పరిమితమని కాదు, అక్కడ పరమాత్ముడు ప్రతి ఒక్క జీవిలో కూడా ఉన్నారు. అక్కడున్న మన యొక్క ఆత్మను అక్కడ కూర్చున్న పరమాత్ముడితో మనము ఏకీభవిస్తున్నప్పుడు, ఇప్పుడు గురువు ఉన్నారు, ఆ గురువు గారు అందరి వైపు చూస్తుంటారు. కానీ ఆయన దృష్టి మనం అనుకుంటాం ఆయన మనల్ని చూడటం లేదే, మన వైపు ధ్యాస లేదనుకుంటాము. కానీ ఆయనకు ప్రతి ఒక్కరి మీద ధ్యాస ఉంటుంది. అలాగే ఇక్కడ దేవాలయం అనే కట్టి సంఘాన్ని ఉద్ధరించాలంటే సంఘమే. ఇప్పుడు ఏమి విద్యాలయాలు అనేది ఎలాగో సంఘాన్ని ఉద్ధరిస్తాయి. కానీ అక్కడ ఎంతమంది విద్యార్థులలో ఎన్ని గుణాలు, ఎన్ని తప్పిదాలు, ఏమి జరుగుతున్నాయి, ప్రతి ఒక్క విద్యార్థిని గురించి ఆ యొక్క ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులను పట్టించుకోలేడు. కానీ దేవాలయంలో ఒక ఆత్మకు సంబంధించింది కాబట్టి ఆత్మ పరిశుద్ధంగా ఉండి, ఒక హిందూ సాంప్రదాయంలో మనకు దేవాలయం అనేది శరీరమే ఒక దేవాలయము, అందులో ఉన్న పరమాత్ముడే మన యొక్క ఆత్మనే మన పరమాత్ముడు. అలాగే దేవాలయం అనేది ఒక శరీరంతో సంబంధించింది కాబట్టి దాంట్లో ఉన్న అందరి జీవులు, మనం కొలుస్తున్న ప్రతి ఒక్క దేవీ దేవతలు ఇక్కడ కూర్చొని మనందరినీ కూడా మనము ఉట్టి మన మానసికంగా ఎంతో అభివృద్ధి చెందిన జ్ఞానం ఉండిన వాళ్ళకే మానసిక పూజ అలవాటు ఉంటుంది. కానీ చిన్న చిన్న వాళ్లకు ఎన్నో
తాపత్రయాలతో ఉన్న వాళ్లకు, మనశ్శాంతి లేని వాళ్లకు మీకు పోయి మానసిక పూజ చేసుకో దేవుడు కనిపిస్తా అంటే ఉండదు. కాబట్టి భగవంతుని యొక్క రూపంగా మనం తీసుకుని దేవాలయంలో ఒక పద్ధతిగా ప్రతి ఒక్కటి కూడా ఇలా పరమాత్ముడు చూస్తున్నాడు, నీ ఆత్మను పరమాత్ముడికి అంకితం చేస్తే ఆయన దృష్టి నీ మీద పడుతుంది అనే ఉద్దేశంతో దేవాలయాలు ఉంటే ఒక క్రమశిక్షణ కానీ, మనం చేస్తున్న పనుల్లో ఒక పద్ధతి కానీ, తర్వాత మనం ప్రసాదాల్లో ఒక విధానం కానీ, దాన్ని పడేయకూడదనే ఒక ఆలోచన కానీ, అన్నం పరబ్రహ్మస్వరూపని, ఇటువంటి విషయాలు మనం చెప్పడానికి ఇది ఒక విద్యాలయం కిందనే పనికొస్తుంది. కాబట్టి ఈ దేవాలయం కూడా నేను విద్యాలయం అనుకునే నేను కట్టించినానమ్మా. అది కూడా ఈ యొక్క సంఘం యొక్క అభివృద్ధికి, ఒక పటిష్టమైన సంఘాన్ని ఏర్పించడానికి దేవాలయాలు కూడా అతి ముఖ్యమైన భాగాన్ని పోషిస్తున్నాయి. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క చోట ఉన్నాడనడానికి ఇదే నిదర్శనం తల్లి. తప్పనిసరిగా మనందరిలో కూడా పరమాత్ముడు కూర్చొని ఈ యొక్క దేవాలయం నడుపుతుంటాడు. కాబట్టి ఇది నా యొక్క సరి అయిన సమాధానం అని మీకు అనుకుంటున్నానమ్మా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కలలో బాబావారి దేవాలయం నిర్మించమని వచ్చింది. సాధారణంగా దేవాలయంలో మనం చూస్తే పాలరాతి విగ్రహాలు ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ స్ఫటిక సాయిబాబా ఉండటంలో ఉన్న ఆంతర్యం. బాబా ఏమన్నారు మీకు చెప్పింది నా కళ గురించి చెప్తున్నానమ్మా. ఇదంతా కూడా నాకు ఏదో యాదృచ్ఛికంగా జరగలేదమ్మా. మీకున్నమాట చెప్తున్నాను. నేను గురుదేవ దత్తులది కూడా 108 సార్లు పారాయణ, వెంకటేశ్వర స్వామిని విపరీతమైన మా ఇంటి దేవుడు కాబట్టి ఆయనను కొలవడం ఇవన్నీ జరుగుతున్నప్పటికీ స్వామి స్ఫటిక రూపంలో, స్ఫటికం అంటే ఏంటి, ఆయన నాకు ఒకటే చెప్పారు, నేను షిరిడీలో శరీర రూపంగా ఉన్నాను, అక్కడ సమాధి ఉంది, కానీ నాకు ఇక్కడ ఆత్మరూపంలో కావాలి. స్ఫటికం అనేది ఒక ఆత్మకు ప్రస్ఫుటంగా ఉంటుంది. ఆత్మ ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరిలో ఏది మనం తప్పు చేసినా బయటవాడు చూడడు, ఎవ్వరు చూడరు, కానీ మన ఆత్మ మనల్ని ప్రశ్నిస్తుంది. అదే ఇక్కడ బాబాగారు నన్ను ఆత్మరూపంలో తీసుకురావాలి అని అంటే స్ఫటికం అనేది దానికి ఎంత స్వచ్ఛత, ఎంత పారదర్శకత అవన్నీ కూడా ఉంటుందో, అందుకని దాంట్లో 1 కోటి దేవతలు ఉంటారు. కాబట్టి నన్ను తప్పనిసరిగా స్ఫటిక రూపంలో నీవు తీసుకురావాలి. ఇది చాలా ఖరీదైన విషయము. నేను ఆయన అడిగినాను, స్ఫటికం అంటే గాజు, నాకు కూడా తెలియదమ్మా, గాజు రూపంలో ఉంటుందా అని అడిగినాను. కాదు, నీకు తప్పనిసరిగా దాని దర్శనం అవుతుంది, ఫలానా చోట ఉంది, అక్కడికి వెళ్ళమన్నారమ్మా. వెళ్ళినాను. ఈ విధంగా స్వామి చాలా విలువైంది. నా యొక్క స్టూడెంట్ కర్నూలులో ఆ అబ్బాయి నాకు దీన్ని, అమ్మగారు నేను లండన్లో ఉన్నాడు ఇప్పుడు అబ్బాయి, నేను తీసుకొచ్చి మీకు ప్రజెంట్ చేస్తానని చెప్పి ఫలానా చోట ఉంది అని అంటే మేము జైపూర్కి వెళ్ళి అక్కడ కనుక్కొని అక్కడి నుంచి ఈయన ప్రయాణం తీసుకొచ్చినామమ్మ. ఇది స్ఫటికము చాలా విలువైనది. నేను ఖరీదు అడిగినాను ఎంత అంటే, అమ్మగారు మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు, స్ఫటికంలో మీరు కావాలన్నారు, నేను ఏర్పాటు చేశాను. గురుదక్షిణ, ఈయనను యావత్ భూప్రపంచానికే ఒక గురువుగా, టీచర్ ఫర్ ఆల్ ద టీచర్స్, ఎగ్జిస్టింగ్ టీచర్స్ ఇంక్లూడింగ్ పేరెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పడము, దానితో స్వామివారిని స్ఫటిక రూపంలో తీసుకురావడము. ఆయన వచ్చారమ్మా, మాకంత శక్తి లేదు, పరమాత్ముడి అనుగ్రహంతో, మా కుల గురువు, మా మత గురువు యొక్క అనుగ్రహంతో నా దీక్షను వాళ్ళు, మా అమ్మ కొల్హాపూర్ లక్ష్మి, నేను చాలా ఆరాధ్య దేవమ్మ, నేను కొల్హాపూర్ లక్ష్మి విడిచిపెట్టొక్కని విషయం ఉండదు, ఆమె యొక్క అనుగ్రహంతో ఈరోజు ముందుకు నడుస్తున్న ఆమె నా కన్న తల్లి. అందుకని ఆమె అనుగ్రహంతో బాబా గారి ఇక్కడికి రావడం అయినది. తల్లి చెప్పండి. బాగుంది. ఇంకోటి అడగాలనిపించింది, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని మీరు అంతగా ఆరాధిస్తున్నారు, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కట్టారా? మరి ఉంది కదా, కొల్హాపూర్ అమ్మను తీసుకొచ్చాను నేను. అక్కడ కొల్హాపూర్లో ఆ వంశస్థుల దగ్గర నుంచే ఆ విగ్రహం, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి విగ్రహం చేయించి చాలా అక్కడ మడితో వేద మంత్రాలతో అమ్మవారిని చాలా చక్కగా అక్కడి నుంచి కొల్హాపూర్ వాళ్ళ పౌరోహిత్యులే తీసుకొని వచ్చారమ్మ. తీసుకొచ్చి ఇక్కడ మా యొక్క ఆలయ ప్రాంగణంలో, అంటే బాబా గారితో మాకు బాబాగారే ఒక ఆజ్ఞ ఇచ్చారమ్మా, అమ్మా నా యొక్క హారతులకు ఆగమశాస్త్రం ప్రకారం జరిగే పూజలకు చాలా తేడా ఉంటుంది తల్లి, అందుకని వేరే వేరే దేవాలయాలు కట్టాల్సి వస్తుంది అని అనుగ్రహించారు. అందుకని దానికోసమే నేను కొల్హాపూర్ లక్ష్మి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి, గరుడాళ్వారు, పంచముఖి ఆంజనేయ, అభయాంజనేయ స్వామి వేరే విధంగా ఈ గుడి ప్రాంగణంలోనే సపరేట్గా కట్టించినాను. వాళ్ళ పూజలు వేరే. తర్వాత అంటే ఇక్కడ బాబా గారికి కుడివైపు ఏమో ఈ దేవాలయములు,
అక్కడేమో మాకు ఎడమవైపు ఏమో స్ఫటికలింగేశ్వర స్వామి మానసవరం నుంచి వచ్చిందమ్మా. 3 అడుగుల ఎత్తు స్ఫటికలింగేశ్వరుడు ఉన్నాడు. భవానీ మాత నందీశ్వరుల వారు అటువైపు కుడివైపు ఉన్నారు. ఎవరి ఆలయము వాళ్లకు, ఏ పూజలు వాళ్లకు, ఇక్కడికి అక్కడికి ఎవరికి కూడా కనెక్షన్ లేకుండా ఏ శాస్త్రం ప్రకారంగా, ఏ ఆగమ శాస్త్రం ప్రకారంగా దేని రీతిగా జరగాలో అలాగే నడిపిస్తున్నారు నన్ను గురువు గారు. ఇదంతా ఆ పరమాత్ముడు, ఆ తర్వాత గురు అనుగ్రహం తప్పితే ఇంకా వేరే విషయం కాదమ్మా. ఎంత ఎత్తు ఎదిగినా కూడా పరమాత్ముడి ధూళిలో, ఆయన పాదధూళి కింద ఉన్నాను కాబట్టి ఆయన అనుగ్రహం తప్పక అవుతుందని నేను ఒక మంచి సంకల్పంతో చేయాలి అనేందుకు ఆయన నాకు సహకారం అందిస్తున్నారు. ఇప్పటివరకు కూడా అలాగే నడుస్తుంది తల్లి. బాగుంది. అయితే ఇక్కడ బాబావారి దేవాలయము ఒక పక్క వెంకటేశ్వర స్వామి, కొల్హాపూర్ మహాలక్ష్మి పద్మావతి, మరొక వైపు ఏమో స్ఫటిక శివలింగం. అయితే చూస్తే అన్ని పద్ధతులు, అన్ని శాస్త్రాలు, అన్ని దేవతలు అందరూ ఒకటే చోట ఉన్నట్టుగా, సామూహికంగా ఒక సమష్టి శక్తి ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తోంది అసలు. చాలా సంతోషం అమ్మా. ఇదంతా కూడా భగవంతుడు బాబా గారు, అంటే ముందు బాబా గారు 2010లో వచ్చారు. దాని ముందే అక్షయ తృతీయ నాడు 2009లో ఈ మొత్తం ఆలయాలు ప్రతిష్ట కూడా జరగడము, వేద మంత్రాలతో చాలా ఒక వారం రోజులు నియమనిష్టలతో ఆగమశాస్త్రం ప్రకారం వాళ్ళు చేసి ఒక సంవత్సరానికి బాబా గారిని తీసుకురావడం అయింది. ముందు వాళ్ళ పూజలంతా అయిన తర్వాత ఎన్ని దేవతలు ఉన్నారమ్మా, నవగ్రహాలు ఉన్నాయి, గోశాల ఉంది నాకు పెద్దది. గోశాల నుంచి పాలు నిత్యం, ఆ పాలతోనే ఇంతమంది దేవీ దేవతలకు అభిషేకాలు అవుతుంది తల్లి. ఎక్కడ నా ఎంత శక్తి ఉందో ఈ దేనికంత సహకారము భక్తులు పరమాత్ముడు ఉండని మీరు చెప్పారు కదా. దేవాలయాలంటే అక్కడ భగవంతుడి మీద ఏ దేవుడు వాళ్ళకి ఇష్టమో ఆ దేవుడి దగ్గరకై వాళ్ళు మొక్కులు తీర్చడము, ఇక్కడ నాకు సహకరించడం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి కొక్కే నుంచి సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిష్ఠ చేయించినానమ్మా. ఇవన్నీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల జరుగుతుంది. బాగుంది. అసలు ఇక్కడ లేని దేవత లేరు అంటే అతిశయోక్తి కాదు. చాలా బాగుంది. నిత్య జీవితంలో మీరు చేసే సాధన విధానం, సాధన పద్ధతులు? నేను ప్రతినిత్యం కూడా ఆ పరమాత్ముని అనుగ్రహంతో నేను ఉదయం ప్రాతకాలం 4 గంటలకంతా లేస్తానమ్మా. 4 గంటలకు లేచి నా యొక్క కార్యక్రమాలంతా అయిన తర్వాత సరిగ్గా 5:30, 6 లోపల పరమాత్ముడి సేవ ఇంట్లో అయిపోతుంది. నాకు అన్ని దేవుడి నామాలన్నీ చెప్పుకొని స్వామి ముందు గురువుకు నా అమ్మకు ఇచ్చిన ఉపదేశం, లక్ష్మీదేవి ఉపదేశం చేసుకుని తర్వాత మంత్రం చెప్పుకొని అన్ని దేవీ దేవతలను తలుచుకొని నా యొక్క దినదినాభివృద్ధి చెందాలి. ఈ పరమాత్ముడు పెట్టిన ఇల్లు నేను మోసం చేయకూడదు, వాళ్లకు అన్యాయం చేయకూడదు, నన్ను అనుగ్రహించు తండ్రి, శక్తి ఇవ్వని ముందు మధ్వమత సంప్రదాయ సత్యాత్మ తీర్థరిగే నమో నమః అని చెప్పి వేరే పని చేస్తానమ్మా. ఆ తర్వాత పరమాత్మ అనుగ్రహం తీసుకుంటాను. అది ఈ యొక్క కార్యక్రమము ఇప్పటివరకు జరుగుతుంది. సత్యాత్మ తీర్థులు మీరు చెప్పినట్లు ఆయన అనుగ్రహము చక్కగా ఉంది కాబట్టి మీరు చాలా వాడు గొప్ప యోగులు, ఆ తర్వాత మహానుభావులు. ఆయన అనుగ్రహంతో నేను ఆయన దగ్గరికి వేరే ద్వారా వెళ్ళి ఇలా భోజనశాల కట్టించాలి అంటే నా తదనంతరము ఇంత పెద్ద దేవాలయానికి ఆర్థిక వనరులు లేవు కాబట్టి నేను చనిపోయిన తర్వాత దీని యొక్క ఆరాధన ఎలాగా అనే ఉద్దేశంతో అమ్మవారిని మొక్కుకున్నాను. అప్పుడు మీకు ఈరోజు చెప్తున్నాను, షిరిడి సాయినాథుల వారు సాక్షాత్కారమైనారమ్మ. ఇక్కడే ఆలయం ముందు నిలుచుకొని ఇక్కడ 5 అంతస్తుల బిల్డింగ్ వస్తుంది. నీవు నిత్య అన్నదాన సత్రము, కళ్యాణ మంటపము, తర్వాత మల్టిపుల్ అంటే మెడిటేషన్ హాలు ఇవన్నీ కూడా పెట్టి రూమ్స్ అన్నీ కట్టించు, దానికి నా పిల్లలు నలుమూల నుంచి వచ్చి నీకు సహాయం చేస్తారని ధైర్యం చెప్పారు. రాజకీయవేత్తలు కూడా దీంట్లో నాకు భాగస్వాములయ్యి స్థలానికి ఉపక్రమించారు. అందరూ చాలామంది నాకు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా దీంట్లో నా భక్తుల్లో వనజ గారు అనేసి ఆవిడ ఎంతో నాకు బ్యాక్ బోన్గా ఉండి ఆవిడ రెడ్డి కాలేజీలో ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయ్యారు. చాలా సహకరిస్తున్నారు. పెద్ద వాళ్ళందరూ కూడా డాక్టర్ గోలి వెంకటేశ్వరరావు గారని వాళ్ళ దంపతులు, చాలామంది ఈ విగ్రహ దాతలు, బయట నుంచి మరి యుగంధర్ గారు అనేసి నేను ఎంతమందిని చెప్పలేను, చాలామంది సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ముఖ్యంగా నాకు కుడి భుజంగా మా యొక్క అంటే మేము పెద్ద సంసారము, దాంట్లో మా యొక్క తమ్ముడు ఉన్నాడు సేతురామ్ అనేసి అబ్బాయి, మంచి సహకారం అందించాడు. నాకు చాలా ఆత్మగా నాతో ఉండి తల్లి స్థానంలో నన్ను గౌరవించి ఎన్నో విధాలుగా నాకు ముందుకు నడిపి
అక్క నేనున్నానని. కానీ ఎవరికి తెలీదు నేను అక్క వాడి తమ్ముడని. ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. వాళ్ళ భార్య కూడా సహకరిస్తూ మేము ఇన్ని విధాలుగా ఈ యొక్క ఆలయానికి ముందుకు రావాలి అని అంటే ధైర్యంగా ఉంటూ ముందుకు నడుపుతున్నాను. నా భక్తులు ఎన్నో విధాల నాకు సహకరించడం వల్లే మేము శ్రీరామనవమి ఇప్పుడు సుమారుగా 10 ఏళ్ల నుంచి మా తమ్ముడు చక్కగా భార్యాభర్తలు ఎదురుగోళ్ళు అంత మాధవ సంప్రదాయం ప్రకారంగా శ్రీరామచంద్రుడి కళ్యాణం చేస్తాం. 10,000 మంది భోజనానికి వస్తారమ్మా. ప్రతి అందుకని నాకు కళ్యాణ మండపము కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ చేస్తూ ఈ యొక్క సంకల్పం చేసుకున్నాను. మేము చేసేది గంగాధర్ శర్మ గారు అనేసి సీతమ్మ తల్లికి తల్లిదండ్రులుగా, సేతురాం దంపతులు ఏమో దశరథ మహారాజుగా, రామచంద్ర తల్లిదండ్రులుగా ఎంతో వైభవంగా మేము ఎదురుగోళ్ళు చేయడము, పసుపు దంపడము అన్ని యథావిధిగా కార్యక్రమాల్లో పంతులతో తెప్పించుకొని 3 రోజుల కార్యక్రమం చాలా ఘనంగా చేపిస్తున్నాం. ఇప్పటివరకైతే 16 ఏళ్ళు అయిపోయింది. అందుకని మొన్న ఎక్కడ జనవరిలో మన అయోధ్యలో శ్రీరాముల వారి ప్రతిష్ఠ అవుతున్నప్పుడు బాలరాముడిది మేము ఇక్కడ అదే ముహూర్తానికి పట్టాభిషేకం కూడా చేశాము. చాలా స్వామి కిరీటం అన్నీ తెప్పించి చాలా చాలా వైభవంగా జరిపించుకున్నారు రాములవారు. ఆ తర్వాత మేము గురు పూర్ణిమ కూడా 10,000 మంది వస్తారమ్మా. గురువుకు బాబా గారికి చాలా అద్భుతంగా జరుగుతుంది ఆషాఢ పౌర్ణమికి. ఆ తర్వాత ముఖ్యంగా జరిగేది ప్రతి నెల కూడా నేను వెంకటేశ్వర కళ్యాణము శ్రవణ నక్షత్రంలో చేపిస్తాను. సత్యనారాయణ వ్రతం జరుగుతుంది, సంకష్టాల చతుర్థి జరుగుతుంది, సిద్ధి వినాయకుడు ఉన్నాడు కింద. తర్వాత శివరాత్రి చాలా ఘనంగా, అది కూడా ఒక 5-6 వేల మంది జనం వస్తారు స్ఫటికలింగేశ్వరికి. ఆ తర్వాత కార్తీక మాసం 30 రోజులు కూడా శాస్త్రోక్తంగా అభిషేకాలు జరుగుతాయి, శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ఆగమ శాస్త్రం ప్రకారంగా ఎక్కడ ఏ కార్యక్రమాలు కూడా లోటు లేకుండా నాతో ఈ యొక్క ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి భగవంతుడు నడిపిస్తున్నారు. అంటే మీరు అడిగారు ఈ దేవాలయం కడితేనే అంటే అక్కడ ఉన్న దేవుళ్ళు లేచి నన్ను ఆశీర్వచనం అందిస్తున్నారనే నాకు ఒక గట్టి నమ్మకం ఉంది. ఆ గురువు గారు సహకరిస్తున్నారు, మా మత గురువు, ఆ తర్వాత నా ఇష్ట గురువు, వాళ్ళిద్దరు కూడా ఆశీర్వచనంతో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమము. నేను చాలా పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాను, 5 కోట్ల ప్రాజెక్ట్. అది అవుతూ ఉంది నిదానంగా. అది స్వామి ఇప్పుడు అందుకనే నేను మా గురువు గారిని వేడుకుంటున్నాను, తొందరగా మీరు ఒకసారి మీ పాదస్పర్శ చేసి దాన్ని ముందుకు నడపండి అని. ఆయన అక్షింతలు వేసిన తర్వాతనే ఇప్పుడు ముందుకు నడిచింది. బాబా గారి అనుగ్రహం ఉంది. ప్రతి గురువారము 600 మందికి అన్నదానం జరుగుతుందమ్మా. ఇప్పుడు గురువారం అన్నదానం కూడా ఉంది, ప్రతి ఒక్కటి జరుగుతుంది. నిత్య జీవితంలో స్ఫటికకున్న ప్రాధాన్యత మీ మాటల్లో? స్ఫటికము స్వచ్ఛతకు, తర్వాత ఒక విజ్ఞతకు, మనలో ఉన్న ఆత్మశక్తిని పైకి లేపేందుకు, మనలో ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అంటే తప్పుడు ఆలోచనలు కానీ అటువంటిని తీసేసి ఒక మంచి క్రమశిక్షణ విధానంలో మన జీవితాన్ని ముందుకు నడుపుకోవడానికి, ఒక ఆరోగ్యకరమైనటువంటి మనసుతో బుద్ధితో అందరితో సామరస్యంగా ఉండడానికి దోహదపడేదే స్ఫటికము నిత్య జీవితంలో. అందుకనే అంటారు అది కోపాన్ని చాలా చక్కగా నియంత్రణకు తీసుకొస్తుంది, శాంతంగా ఉంటుంది. అందుకని స్ఫటికము పరమాత్ముడు స్ఫటిక రూపంలో రావడానికి కారణం కూడా అదే. ఆ స్ఫటికములో ఒక అన్ని ధాతువులు ఉంటుంది. అన్నీ మీ స్ఫటికంలో నవరత్నాలు కూడా, ఇక్కడ బాబాగారి విగ్రహంలో నవరత్నాలు ఉన్నాయి ఒంటి మీద. అవి అదింత అవే వచ్చాయి కానీ మేమేం చెక్కలేదు. అవి స్ఫటికం మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు. స్వామికి కెంపులు, పచ్చలు, నీలము, వజ్రము అన్నీ కూడా ఆయన శరీరం మీద ఉన్నాయి. అది అందుకని అంత భగవంతుడి యొక్క నిర్మాణం అంతే. స్ఫటికం అనేది ఒక స్వచ్ఛతకు ప్రతిరూపం కాబట్టి మనిషిలో ఉన్న వివిధమైన నెగిటివ్ అంటే ప్రతికూల ఆలోచనలు తీసేసి సానుకూల ఆలోచనలు ముందుకు నడుపుతుంది. ఇది మనలో జీవితానికి ఒక గమ్యాన్ని చేర్చడానికి సహకరిస్తుంది. కాబట్టి స్ఫటికాన్ని పూజించడం కానీ, స్ఫటికమాల వేసుకోవడం కానీ, ఇదంతా కూడా స్ఫటికం ఇంట్లో ఉండడం కానీ ఒక ప్రత్యేకతకు, సామరస్యానికి, ఆత్మబలానికి, ఆత్మస్థైర్యానికి, క్రమశిక్షణతో ఉండే జీవితాన్ని ఒక ఆదర్శవంతమైన జీవితం నడపడానికి దోహదపడేది. కాబట్టి స్ఫటికానికి చాలా విలువ ఉందమ్మా. చాలా సంతోషం ఈ ప్రశ్న అడిగినందుకు, నేను కూడా వివరణ ఇచ్చినందుకు. ఆ బాబా గారి సదా, మా సత్యాత్మతీర్థ వారి సదా అనుగ్రహం నాకు ఉండాలి.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీ కుటుంబ నేపథ్యం గురించి మీ మాటల్లో. నాకు భగవంతుడి అనుగ్రహంతో నా తండ్రి సత్యప్రమోద తీర్థుల వారికి చాలా ఇష్టులైన శిష్యులు. కర్నూలులో ఆయన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ ఉత్తరాది మఠంలో కళ్యాణ మంటపం కానీ వేరే ఒక ఉత్తరాది మఠాన్ని అభివృద్ధి చేయడంలో కానీ మా నాన్నగారి సహకారము చాలా ఉన్నది. ఆ తర్వాత ఆయన అనుగ్రహంతోనే మేమందరం కూడా ఈ యొక్క సాంప్రదాయంలో సిస్టమేటిక్గా అందరూ పద్ధతిగా ఉన్నాము. మేము 5 మంది అక్క చెల్లెళ్ళము, 4 అన్నదమ్ములము. అందరూ ఆరోగ్యంగా మంచి సాంప్రదాయంగా పద్ధతుల్లో క్రమశిక్షణతో మా నాన్నగారు మాకు ఇచ్చిన ఆస్తి మా యొక్క క్రమశిక్షణ, భగవద్భక్తి, ఆ తర్వాత ఆధ్యాత్మిక చింతన, మంచి చదువు. అందరూ కూడా చక్కగా చదువుకున్నామమ్మ. ఒక చెల్లెలు, ఆమె పేరు సుభాషిణి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయినారు. ఇంకో అక్కయ్య డిఆర్ఎల్ స్కూల్లో ఆవిడ పెద్ద టీచర్గా పీజీటీగా రిటైర్డ్ అయ్యారు. మా అన్న ఎయిర్ ఫోర్స్లో ఉండి మళ్ళీ ఇండియన్ అష్యూరెన్స్లో మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు. ఇంకో అబ్బాయి తమ్ముడు, చిన్న తమ్ముడు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా చక్రపాణి అని ఆయన రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత ఇంకొక తమ్ముడు ఇక్కడ సేతురామ్ అనేసి నాతో సహకరించేవాడు. అబ్బాయి ఇప్పుడు కూడా ఈ యొక్క మహేంద్రలో ఆయన మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇంకొక అక్క బాంబేలో ఉత్తరాది మఠ సత్యాత్మ తీర్థులకు మా బావగారు రాఘవేంద్రమూర్తి అని చాలా కావాల్సిన వారు. మొన్న ఒక కార్యక్రమంలో వాళ్ళ కూతురు మనమరాలు చక్కటి బాలరాముడి విగ్రహాన్ని, చిత్రపటాన్ని స్వామరవారికి ఇచ్చినప్పుడు వారు బంగారు ఉంగరాన్ని అమ్మాయికి బహుకరించి ఆమెను ఆశీర్వచనం చేశారు. బొంబాయిలో ఉన్నారు ఇప్పుడు స్వాముల వారు. అవును. సో ఈ విధంగా ఇంకొక అక్క పెద్ద ఆమె, చిన్న మేమందరము స్వామికి చాలా దగ్గరగా వాళ్ళు సేవ చేస్తారు. ఆమె బెళగాంలో ఉంటారు. ఆమె పేరు స్మితా కృష్ణమూర్తి. సో మేము 5 మంది అక్క చెల్లెళ్ళు. పెద్దక్క పేరు ప్రభావతి, రెండో ఆమె పేరు సుధా, నా పేరు సునంద, 4వ ఆమె పేరు సుభాషిణి, 5వ ఆమె పేరు స్మిత. మేము 5 మంది అక్క చెల్లెళ్ళము. అన్న పేరు వచ్చి ప్రేమ్ తీర్థ. ఆ తర్వాత ఇంకో తమ్ముడు పేరు సుధీంద్ర, టీఎక్సర్గా పెద్ద ఆఫీసర్గా రైల్వేలో రిటైర్డ్ అయ్యాడు అబ్బాయి. ఆ తర్వాత ఇంకో అబ్బాయి సేతురామన్ ఇక్కడ నా వెనకనే ఉంటాడు. చిన్న అబ్బాయి చక్రపాణి. మేము ఇంతమంది, మేము చిన్నప్పుడే తల్లిని కోల్పోయినా కూడా మా తండ్రి చక్కటి క్రమశిక్షణతో ఈ గురువు గారు నమ్ముకున్నాం. మేము మా యొక్క మధ్వ సంప్రదాయాన్ని నమ్ముకొని ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను ఏమంటే, మాధ్వ సంప్రదాయంలో పుట్టినందుకు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ బాబాను కొలుస్తున్నాను అది అని కాదు క్వశ్చన్. మాధ్వ సంప్రదాయంలో మనం ఎలా బతకాలి, మనం ఎలా దేశ సేవ చేయాలి, సంఘ సేవ చేయాలి, ప్రజల సేవ చేయాలి అని చెప్పకనే చాలా నిశ్శబ్ద రీతిలో మనల్ని ముందుకు నడిపి ఇంత పెద్ద కార్యక్రమం నడుపుతున్నా. కాబట్టి నేను మాధ్వ సాంప్రదాయాలు పుట్టినందుకు గర్విస్తున్నాను. తర్వాత ఒక క్రమశిక్షణ మార్గంలో అన్ని కులాలు ఒకటే, అందరూ ఒకటే అని ఒక టీచర్గా ఉద్యోగం చేసినందుకు షిరిడి సాయినాథరావు వారిని నా యొక్క ఇష్టగురువుగా తీసుకున్నందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. ఆయన అనుగ్రహంతో నేను ఒక టీచర్ వృత్తికి న్యాయం చేసినానేమో అనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు, 2 గురు సంప్రదాయాలను ముందుకు నడుపుతున్నందుకు, ఈ యొక్క ఆరోగ్యకరమైన సంఘాన్ని ఒక సమిష్టి కార్యక్రమాన్ని చేయగలుగుతున్నందుకు వాళ్ళిద్దరు ఆశీస్సులు నా మీద ఉండాలని కోరుతూ ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందు నాకు శక్తిని, భక్తిని ఇచ్చి అందరి ప్రజల్లో ఆత్మశాంతిని, ప్రతి ఒక్కరిలో ప్రేమను పంచాలని కోరుకుంటూ గురు అనుగ్రహం ఉండాలని కోరుతూ మీకు ఈ సమాధానం ఇవ్వడం అయిందమ్మా. అసలు గురు సేవలో ఉన్న పరమార్థం ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న. గురువు అనంటేనే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి మనల్ని వెలుతురు వైపుకు తీసుకెళ్తారు. ఒక క్రమశిక్షణలో ఎలా నడవాలి, ఒక పద్ధతిగా ఎలా జీవితాన్ని ముందు నడవాలి అంటే, మనం పుట్టాము, మన తల్లి తండ్రి మొదటి గురువు అయినప్పటికీ, పాఠశాలలో గురువు అయినప్పటికీ వాళ్ళందరూ ఒక గురువుగా పాఠశాలలో చెప్పిన గురువు వేరే. ఆధ్యాత్మికత దీనివల్ల ఈ యొక్క పాఠశాలలో గురువు దగ్గర నేర్చుకుంటూ కూడా ఆధ్యాత్మిక ఒక చింతన చేస్తూ, ఆధ్యాత్మిక గురువు కూడా మనం శుశ్రూష చేస్తూ ముందుకు వెళ్తే మనకు జీవిత ఏమంటే ఉదర పోషణకు మనం పాఠాలు నేర్చుకుంటున్నట్టు, కానీ ఆత్మపోషణకు మన యొక్క ఆధ్యాత్మిక గురువును ముందుకు నడుపుకుంటూ
ఆత్మపోషణ శరీర పోషణ ఉంటేనే కదమ్మా ముక్తి వస్తుంది. కాబట్టి ఈ గురువు అనే పదానికి ఎంతో కోట్ల విలువ ఉన్నా కూడా మనం ఎంత తీసుకున్న రాదమ్మా. గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలము. ఎటువంటి క్లిష్ట సమస్యనైనా సులభంగా మనము చేయలేకపోతే గురువు వచ్చి దాన్ని సరిచేసేసి మనల్ని సరి అయిన మార్గంలో తీసుకెళ్తారు. కాబట్టి ఎప్పుడు కూడా గురుసేవ చేయడము చాలా చాలా ఉత్తమమైన పని. ప్రతి ఒక్కరికి మంచి గురువు కావాలని నేను మనసా వాచా కర్మేణ ఆ పరమాత్మని కోరుతూ అందరినీ ఈ యొక్క దేశాన్ని మంచి స్థితికి తీసుకురావాలని, మంచి సరి అయిన మార్గంలో ప్రతి ఒక్క జీవిని నడపాలని కోరుతూ ఈ యొక్క గురువు అనే వారికి ఒక పదానికి ఈ యొక్క నిర్వచనం ఇవ్వడం జరిగింది తల్లి. ఓకే. అయితే ఈ ప్రాంగణంలో వచ్చిన చాలా మందికి కూడా మీరు మీ సేవల ద్వారా అలాగే మీ బోధనల ద్వారా ఇక్కడ స్ఫటిక సాయిబాబాని దర్శిస్తే చాలా చాలా హీలింగ్ జరుగుతుంది అని అంటారు. నిజమేనంటారా? అమ్మ, నేను మీకు ఇప్పుడే చెప్పినాను, ఆత్మస్వరూపంలో స్ఫటికం ఉంది కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, దానిని వెంటనే నాకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు ఎందుకు వచ్చినారనే విషయం కూడా ఆయన చెప్పగలిగే స్థితికి పరమాత్ముడు అని ఎదిగించినాడమ్మా. నేను ఆ పరమాత్ముడికి ఎప్పుడు పాదాభివందనం చేస్తాను. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైనా రానిమ్మా, ఎవరైనా ఎన్నో సమస్యలతో వస్తారు. ఇప్పుడు ఇంటి సమస్యలతో వస్తారు. నేను మీకు చెప్పడం ఏంటంటే మూఢభక్తితో కాదమ్మా. నేను భగవంతుడి దయ వల్ల ఆ హీలింగ్ ఎలా చేస్తానంటే, ముఖ్యంగా నేను చేస్తాను, మొట్టమొదట మీ ఇష్ట గురువు ఎవరున్నారో వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రతిరోజు 21 సార్లు స్మరణ చెయ్యండి. ఆ తర్వాత నా దగ్గరికి రండి అని చెప్తాను. ఒక సిస్టమేటిక్ లైఫ్ తీసుకురావాలి ఫస్ట్, ఒక డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ వచ్చిన తర్వాత ఇక్కడికి మీలో మార్పు, మీరు ఇది చేస్తే ఇది అవుతుంది, మీరు ఇస్తే అని కాదు, మీరు తింటున్న భోజనంలో కూడా పరమాత్ముడి యొక్క అనుగ్రహం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రసాదాన్ని తింటే, ఆలయంలో కానీ గురువు దగ్గర కానీ ప్రసాదం తింటే దాంట్లో పరమాత్ముడి యొక్క స్వాదన, వాళ్ళ యొక్క ప్రసాదములు అంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మనలో దమనుల్లో నాడుల్లో అన్నిట్లో కూడా ఆ యొక్క మంచి శక్తి రావడము, మన ఆలోచన విధానంలో మార్పు రావడము, స్వచ్ఛమైన మనసుతో ఒక మంచి ఆలోచనతో బయటికి వెళ్ళడము, ఆరోగ్యకరమైన జీవితం వస్తుంది అని నేను వాళ్ళు కూర్చోపెట్టి చెప్పి ఆ తర్వాత గురు పరంపరాన్ని విలువ ఇస్తూ దీని యొక్క మార్గాన్ని ఎలా నడపాలని చెప్తూ వాళ్ళకు కొన్ని విషయాలలో మార్గదర్శనం చేస్తూ ఈరోజు స్వామి ఇచ్చిన సేవలో పూర్తిగా నేను ఇక్కడే అంకితమైనాను తల్లి. ఓకే. దైనందిన జీవితంలో మీరు చేసే కార్యక్రమాలు? దైనందిన జీవితంలో నేను మీకు పొద్దున్నే చెప్పాను, ఉదయం ప్రాతకాలం 4 గంటలకు లేవడము, నా యొక్క కార్యక్రమాలు అయిన తర్వాత చక్కగా ప్రతి నిత్యము కూడా నేను గురువుకు ప్రణామం చేసుకుని ప్రశాంతమైన మనసుతో ఒక 21 నిమిషాలు పరమాత్ముడికి నేను ఏమేం చేసినాను, ఏమేం చెయ్యాలి అన్నీ కూడా వివరణ ఇచ్చుకుంటానమ్మా. ప్రతిరోజు కూడా ఇచ్చి మంచి మనసుతో పరమాత్మ, నేను చేస్తున్న పనిలో తప్పులు ఉంటే గురువు ద్వారా నన్ను సన్మార్గం నడిపించి ఆ తప్పులను మీరు సరిదిద్దండి అని వేడుకొని సరిగ్గా పరమాత్ముడికి ప్రసాదాలు నేనే చేస్తానమ్మా. మొత్తం ఇక్కడికి అందరికీ ప్రసాదాలు చేసి నిత్యము భోజనాలకంతా వంటలన్న మడితో చేసి ఇక్కడ గుడికి తీసుకొచ్చిన తర్వాత 11 గంటలకు ఇలా గుడికి వచ్చి కూర్చుంటాను. 1:30, 2 గంటల వరకు మీరు చెప్పినట్లు ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళను పరమాత్ముడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే, ఏ మార్గంలో గురువు దగ్గరికి వెళ్తే మీకు దీని యొక్క పరిష్కారము దొరుకుతుంది అని సులభమైన పరిష్కారం చూపిస్తాను. సాధారణంగా నేను చెప్పేది ఏమంటే, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పుకున్న తర్వాత మొట్టమొదటి మంత్రం నేను చెప్పేది, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః అని ప్రతినిత్యము మీకు ఎన్నిసార్లు అనిపిస్తే అన్నిసార్లు చెప్పుకోండి. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పండి. మీరు తర్వాత ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ అని మనస్ఫూర్తిగా చెప్పండి. ఓం నమ శివాయ, ఓం దాం దత్తాత్రేయ నమ, ఓం సిద్ధి వినాయకాయ నమో నమః అని, ఓం నమో వెంకటేశాయ, ఇవన్నీ కూడా చెప్పుకొని ఆ తర్వాత మీ కార్యక్రమాలు వెళ్ళండి. మీకు ఆత్మవిశ్వాసం ఎందుకు రాదో నేను చెప్తాను, అదే మీకు ఇచ్చే బలము టానిక్ అని చెప్పి చెప్తానమ్మా. బాగుంది. అయితే సాయినాథుడి దగ్గర అందరూ సాధారణంగా ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అంటారు కదమ్మా. మీరు విశ్వప్రాణాయ సాయినాథాయ నమః అని ఈ పదం ఇక్కడికి వచ్చాకే మొట్టమొదటిసారి విన్నాను. మరి ఆ పదంలో ఉన్న అంతరార్థం? ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః అంటే
భగవంతుడి మీరు ముందే అడిగారు నాకు, అమ్మ హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ అని నేను నమ్ముకున్న ఒక పెద్ద మంత్రం అది. తర్వాత నేను యంత్రోద్ధారక ప్రతి నిత్యము కూడా 108 సార్లు జపం చేస్తానమ్మా ప్రతిరోజు. ఆహా. ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఓం అంటే నాకు ఇది కూడా సాయినాథుడు ఇచ్చిన ఈ మంత్రము కలలో. ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ అని చెప్పు. అందరూ దేవుళ్ళు దాంట్లో నిలుచుకుని ఉంటారు. పరమాత్ముడు అన్ని రూపాల్లో వచ్చేస్తాడు. ఓం అంటే ఈశ్వరుడు, సృష్టి స్థితి లయకారకుడు ఈశ్వరుడు. ఓం శ్రీ అంటే కొల్హాపూర్ లక్ష్మీదేవి శ్రీ అమ్మవారు ఉండే మనకు కావాల్సిన ధనధాన్యాలు కానీ ఆరోగ్యాన్ని కానీ బుద్ధిని కానీ ఇస్తుంది. విశ్వప్రాణాయ విశ్వానికి మొత్తము ప్రాణవాయుని ఇచ్చేవాడు ఎవరు అంటే హనుమంతుడు. హరి సర్వోత్తమ వాయుజుత సాయినాథాయ నమః అంటే ఇక్కడ మొత్తము అక్కడ విశ్వానికి ఆయన కొలిచేది, హనుమంతుడు కొలిచేది ఎవరిని? విష్ణుమూర్తిని. ఇక్కడ అందరూ వచ్చేసారు ఈ ఆలయంలో, అందరు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. అందరినీ నీవు దగ్గరికి కూర్చోపెట్టి ఇక్కడ అందరి సేవలు మాకు, అందరి అనుగ్రహాలు మాకు ఉండేటట్టు చేపిస్తున్నావు కాబట్టి గురుదేవా సాయినాథ నమో నమః అని చెప్తున్నాను. అది దాని యొక్క అర్థమమ్మ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీరు ఒక విద్యా గురువుగా, ఒక ఆధ్యాత్మిక గురువుగా చాలా మందిని మేల్కొల్పారు, మరెంతో మందిలో కూడా చైతన్యాన్ని తీసుకొచ్చారు. వాళ్ళ స్పందన ఎలా ఉందమ్మా? అమ్మ చాలామంది ఈరోజు మీరు ఈ ఆలయాన్ని, ఇంత పెద్ద ఆలయాన్ని 15 ఏళ్ళైందమ్మ కట్టి, వాళ్ళ యొక్క స్పందననే ఈరోజు గురుదక్షిణగా ఈ యొక్క ఆలయం నడపడానికి కానీ, పెద్ద కార్యక్రమాలు ముందు నడపడానికి కానీ ఎన్నో దోహదం ఇస్తూ నాతో సహకరించి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మగారు మేమిచ్చిన ప్రతి ఒక్క దక్షిణను కూడా ఏదో రీతిగా ఈ యొక్క ఆలయ నిర్మాణానికి, ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తూ మాకందరు కూడా ఆశీర్వచనాలు అందిస్తున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నామమ్మ. కష్టం అనేది తెలియకుండా చాలా ఆనందంగా, ఆత్మీయతతో, అన్యోన్యంగా వైషమ్యాలు మర్చిపోయి చాలా సంతోషంగా ఉన్నామంటున్నారు. దీంట్లో నాకు బాగా సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. దర్గా దయాకర్ రెడ్డి గారు అనేసి, కొల్తూరు కుమార్ గారు అనేసి, ఆ తర్వాత కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఇంతమంది కలిసి చాలామంది భక్తులు, పేరుని చెప్తే చెప్పలేము, చాలామంది భక్తుల సహకారము, వాళ్ళ స్పందన, వాళ్ళు చాలా బాగా అయినారు. కాబట్టి ఆ స్పందనతో నాకు ప్రదీపు చిన్నపిల్లాడు అప్పుడు ఎంతో చిన్న పసికందు నుంచి వస్తున్నాడు నా దగ్గరికి, సేవ చేస్తుండేవాడు. ఇలాగా ఎంతోమంది పిల్లలు మంచి ఉన్నత పదవిని అలంకరించి వాళ్ళు సంతోషంగా ఉండి వాళ్ళకు తోచింది ప్రతి ఒక్క దేవాలయంలో వాళ్ళ శక్త్యానుసారంగా అన్నదానాలు చేయించడము, గుడి అభివృద్ధికి ముందుకు రావడము, నా కార్యక్రమంలో సహకారం అందించడము ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతినిత్యం కూడా హోమాలు అన్నీ కూడా జరుగుతాయి. అక్కడ ఎప్పుడో ప్రతి సంవత్సరము మా దాంట్లో నేను 40 రోజులు దీక్ష తీసుకుంటాను. కొల్హాపూర్ లక్ష్మీది ఏమీ తీసుకోను. 40 రోజులు అమ్మవారికి అభిషేకం చేసి మహానైవేద్యం నేనే వండి 40 రోజులు చేస్తాను. ఆ అమ్మ అనుగ్రహంతో ఈరోజు చల్లగా ఉన్నాను. అమ్మ, ప్రస్తుతం ఉన్న ఈ కంప్యూటర్ యుగంలో గురువు అంటే కొంతమందికి కాస్త భావన అనేది కొంచెం వ్యత్యాసంగా ఉందని మనం చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా శిష్యుడికి ఉండవలసిన ప్రధానమైన లక్షణాలు, గురువు దగ్గర విద్యను ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అంటే ముఖ్యంగా సాంగత్యం వల్ల కూడా ఇప్పుడు పిల్లలలో కానీ, ఒక బయట ప్రపంచంలో కానీ, పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ ఒకలాంటి అభద్రతాభావం ఏర్పడడం వల్ల పిల్లలు వారికి ఏమి కావాలో, ఏది సముచితమో తేల్చుకోలేని పరిస్థితిలో ఎన్నో వివిధమైన మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. గురువుకి ఏమీ తెలియదు. అంటే మీరు అన్నట్లు ఈ యొక్క డిజిటల్ కానీ కంప్యూటర్ యుగంలో కంప్యూటర్ ముందు కూర్చుంటే మనకు అన్నీ వచ్చేస్తాయి, గురువు ముఖాంతరంగా మనకు అవసరం లేదు అనే భావన వచ్చేసింది. ప్రతి ఒక్కటి కూడా మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఇలా చూస్తూ ఉండడం, దాన్ని అపరిమితంగా వేరే విధంగా ఉపయోగించుకోవడము, విజ్ఞానపరంగా ఉపయోగించడం కాకుండా జరగడం వల్ల పిల్లల్లో గురువుల పట్ల ఒకలాంటి ఏహ్యభావము కానీ, తర్వాత ఒక గౌరవభావం కానీ ఏర్పడకుండా పోయింది. ఏ భావం ఏర్పడిపోయింది? గౌరవభావం పూర్తిగా నశించిపోయింది. గురువు చెప్పడం ఏమిటి, మనం వినడం ఏమిటి? కానీ ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలలో ఇవి ఉండడం వలన
తల్లిదండ్రులకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగకరంగా పరమాత్ముడు మాట్లాడాడు, గురువు మాట్లాడాడు. కూర్చున్న విగ్రహాలు అలాగే ఉంటాయి, కానీ తప్పనిసరిగా వాళ్ళ యొక్క సందేశము ప్రతి ఒక్కరి మనసులను తాకుతూ ఉంటాయి. మనము ముఖ్యంగా పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే శ్రద్ధ. ప్రతి ఒక్కటి కూడా వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. తర్వాత ఓపిక. సబూరి అంటే ఓపిక. ఏది కూడా చేస్తున్నప్పుడు తొందరపాటు ఉండకూడదు. ఇప్పుడే నాకు తొందరగా వచ్చేసేయాలి, నేను పాస్ అయిపోవాలి, గబగబా నిద్ర మాత్రలు తీసేసుకోవడము, నిద్ర లేకుండా మాత్రలు తీసుకోవడం, చదివి ఓవర్ నైట్ అంటే స్టార్టింగ్ నుంచి చదవరు, లాస్ట్ మూమెంట్లో చదవాల్సిన వచ్చినప్పుడు గబగబగా పుస్తకాలు పట్టుకోవడంలో వాళ్ళలో అభద్రతా భావము, తర్వాత నేనేమి చదవలేదని ఒక నిస్సంకోచము, ఆ తర్వాత దానివల్ల ఆత్మన్యూనతా భావము అన్నీ ఉండడం వల్ల పిల్లలు వేరే వేరే మార్గాలలో వెళ్ళిపోవడము, తల్లిదండ్రులకు ఇది ఒక పెద్ద ఒక తలనొప్పిగా మారడము, వాళ్ళలో కూడా ఒక అశాంతి ఏర్పడము, పిల్లల్ని ఎలా చూడాలి అనే ఆలోచనలో ఉండడం. కాబట్టి నేను ఒక గురువుగా ఒక మంచి విషయం ఏం చెప్తానంటే, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా కూడా వాళ్ళ వెంట ఉండి నీకేమి నేనున్నాను కదా అని ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు చేస్తున్న పనిలో తప్పు చేసినా ఇప్పుడు తప్పయింది, తర్వాత తప్పు చేస్తామని ఏమీ లేదు. ఒక్కసారి తప్పు చేసిన మాత్రాన మనిషి మరి తప్పు చేయడు, నేను సరిదిద్దుకోవచ్చు. నేను నీ తప్పును నేను చక్కగా నీకు వేరే మార్గంలో వచ్చేటట్టు చేస్తాను బాబు అని చెప్పి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రేమతో, లాలనతో, శ్రద్ధ, భక్తితో వాళ్ళను తన వైపు తిప్పుకొని ఈ యొక్క వాళ్ళు వేరే మార్గము ఎంచుకోకుండా ఒక సాన్నిహిత్యము, ఒక స్నేహితుడు, ఇలాగా చిన్నప్పటి నుంచి ఆ భావనను వాళ్ళలో ఏర్పరుస్తూ పోతే శ్రద్ధ సబూరి నుండి గురువు పట్ల కానీ పెద్దల పట్ల కానీ ప్రతి ఒక్కరి చోట వాళ్ళలో మంచి భావన, మంచి స్ఫూర్తి, భక్తి, నిజమైన జీవితాన్ని ఎలా నడుపుకోవాలనే ఆలోచన అన్నీ కూడా వాళ్ళు బతికిన రోజులు సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించడానికి, దేవుడిచ్చిన ఈ యొక్క జన్మను పూర్తిగా అనుభవించడానికి ఈ యొక్క శ్రద్ధ సబూరి మనకు అన్ని విధాల తోడ్పడుతుంది. ఓపిక, తర్వాత ఏకాగ్రత. ఓకేమ్మా, ఇదే నేను చెప్పే సందేశము. ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కోపము అనేది ఉండొద్దు. ప్రతి ఒక్కరిని ప్రేమగా మాట్లాడడము, కోపం వచ్చినప్పుడు శాంతమైపోవడము, అక్కడి నుంచి తప్పించుకోవడము, ఆ పరిసరాల నుంచి కొంచెంసేపు నెమ్మదిగా ఉండడము, ధ్యానం చేయడం వల్ల మన యొక్క ప్రశ్నకు ఉత్తరాలు అదింతదే పరమాత్ముడిస్తాడు. ఇది నేను ఇచ్చే సందేశం. చివరిగా మా ప్రేక్షకులకు గురు సాంగత్యం గురించి మీ మాటల్లో. గురువును ఏ రోజు కూడా మనము ఒక ఆత్మీయుడుగా, కన్న తల్లిదండ్రులుగా, పరమాత్ముడిగా ఆయనను మనసులో నిలుపుకొని ఆయన దగ్గర వినమ్రతతో, భక్తితో మన యొక్క కోరికలను కానీ ఆయన ఆశీర్వచనం కోసం ముందుకు నడవాలి. నీవు ఇది ఇస్తే నేను ఇది ఇస్తా అనేది కాకుండా, తండ్రి నీ ఆశీస్సులే నాకు కోటి వరాలు, నన్ను సన్మార్గంలో నడిపి మీ యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి నీ భగవంతుడిచ్చిన ఈ జీవాన్ని నలుగురికి ఉపయోగపడేటట్టు, మీ యొక్క విలువను నలుగురికి తెలిపేటట్టు నన్ను ప్రవర్తించేటట్టు నాకు సద్బుద్ధి ఇవ్వండి, జ్ఞానాన్ని ప్రసాదించండి అని చెప్పి ఆ గురు పాదాలకు నమస్కారం చేసి ప్రతి ఒక్కరు కూడా గురు అనుగ్రహానికి పాత్రలు అయ్యి వాళ్ళ యొక్క జీవితాన్ని చాలా అభివృద్ధి పథంలో నడుపుకోవాలని కోరుతూ, ఈరోజు మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ యొక్క పిఎంసి టీవీ వాళ్లకు, బృందానికి, ఆ తర్వాత మీకు ఇంత చక్కగా మీరు ప్రశ్నోత్తర కార్యక్రమం చేపించారే, చాలా అద్భుతంగా చేశారు. చాలా ఆనందం వేసింది. ఎంత చక్కగా ఎవరు చేయలేదు, ఏదో ముక్కుముడిగా చేయాలి వెళ్ళాలనేటట్టు ఉండింది. వివరణ బాగా అడిగారు, నాకు చాలా సంతోషం వేసింది. ఇది గురు అనుగ్రహం తప్పితే వేరేది కాదు. ఈ యొక్క సదవకాశం ఇచ్చినందుకు
ఇక్కడున్న సకల దేవి షిరిడి సాయి దత్తక్షేత్రంలో ఉన్న సకల దేవీ దేవతలకు, మా మత గురువుకు, మా యొక్క అవధూత శ్రీ షిరిడి సాయినాథుల వారికి, సకల దేవీ దేవతలు కొల్హాపురి అమ్మవారికి మనస వాచ కర్మేణ పాదాభివందనలు చేస్తూ మీకు సదా ఎల్లప్పుడూ వారి యొక్క ఆశీస్సులు ఉండాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు జరుపుతూ నలుగురికి జ్ఞానోదయం అయ్యేటట్టు, కనువిప్పు కలిగేటట్టు చేస్తున్న కార్యక్రమాలు ముందుకు నడపాలని కోరుతూ, జై బోలో సమర్ సద్గురు సాయినాథ్ మహారాజుకి, జై బోలో సత్యాత్మ తీర్థ మహారాజుకి జై. చాలా సంతోషం అమ్మ. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సో వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. గురు సేవలో ఎంతో పరమార్థం ఉంటుంది. అంతులేని జ్ఞానము, ఆనందము, ఆ శిష్యుడికి కావాల్సినవి అన్నీ అందులో దొరుకుతాయి. మనం చేయాల్సిందల్లా నిష్కామ భక్తి. ఆ గురువు సేవిస్తే చాలు, ఇంకా ఏది అవసరం లేదు. ఎంతో చక్కగా గురువులందరూ కూడా వాళ్ళ వాణిని వినిపించారు. ఆ విధంగా మీరు కూడా మీ గురువును సేవించి ధరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.